హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ వచ్చేసి గ్యాస్ క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను. జిడ్డు స్మెల్ లేకుండా ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని విమ్ జెల్ తీసుకుంటున్నాను. జిడ్డు పోవాలంటే విమ్ జెల్ బాగా ఉపయోగపడుతుంది. ఇదైతే 2 స్పూన్ల దాకా తీసుకున్నాము. ఈ విమ్ జెల్ వల్ల గ్యాస్ స్టవ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇల్లు క్లీన్ చేసే లైజాల్ ఉంటుంది కదా, ఆ లైజాల్ వేస్తున్నాను. ఒక హాఫ్ మూత దాకా వేస్తున్నాను. ఎందుకంటే ఇది గ్యాస్ దగ్గర స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుందండి. ఇది వేసుకున్నామంటే ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాసు నీళ్లు వేసుకొని ఇదంతా బాగా చిలికించుకోవాలి. ఇది చిలికిచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన అన్నం మెతుకులు కానీ ఏమైనా ప్లేట్స్ కానీ ఇవన్నీ ఉంటే ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలాగ క్లీన్ చేసిన తర్వాత ఈ నీళ్ళని గ్యాస్ స్టవ్ పైన చల్లుకుందాము. ఇలాగ చల్లుకొని 1 నిమిషం పాటు అలాగ వదిలేసేయండి. అలాగ వదిలేయటం వల్ల జిడ్డు ఏమన్నా ఉంటే పోతుంది. ఇలాగా కిచెన్లో స్మెల్ కూడా రాదండి, అంత నీట్గా ఉంటుంది ఈ లిక్విడ్ వేసుకొని చేసామంటే. ఇప్పుడు నాప్కిన్ ఉంటుంది కదా, ఈ నాప్కిన్తో క్లీన్ చేసుకుందాము. ఈ నాప్కిన్ కాకుండా మనకి కిచెన్ నాప్కిన్స్ ఉంటాయండి, వాటితో క్లీన్ చేసామంటే ఇంకా నీట్గా ఉంటుంది. గ్యాస్ స్టవ్ మనకి ఎంతో ఈజీగా ఉంటుంది కూడా, చేసేటప్పుడు ఇంకా నీట్గా ఉంది ఇంకా చేయాలి అన్నట్టు అనిపిస్తుంది. కిచెన్ నాప్కిన్స్తో చేసామంటే నా దగ్గర ఉండేదండి, అది ఇప్పుడు లేదు. అయితే అలాంటి నాప్కిన్ తెచ్చుకోండి. వేరే అంత అవసరమే ఉండదు అసలు. కిచెన్ నాప్కిన్స్ తెచ్చుకున్నారంటే మనం చేతులు తుడుచుకుంటాం కదా, అలాంటి నాప్కిన్స్ తెచ్చుకున్నామంటే అసలు గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి ఎంత బాగుంటుందంటే అంత నీట్గా ఉంటాయి. వాటర్ బాగా పీలుస్తాయి. నేను అది లేదనేసి ఇప్పుడు మామూలు నాప్కిన్ తీసుకున్నాను. ఇప్పుడు నాప్కిన్తో ఇలా క్లీన్ చేసేసి ఒకసారి వాటర్లో జాడిచ్చేసి గట్టిగా నీళ్ళు అనేది పిండేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకున్నాము. ఇలాగ క్లీన్ చేసుకొని మొత్తం సైడ్లు కానీ ముందు వైపు కానీ వెనక వైపు కానీ కింద గ్యాస్ స్టవ్ కింద కానీ, గ్యాస్ స్టవ్ కింద కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే బూజు కానీ దుమ్ము కానీ తుప్పు కానీ పట్టకుండా నీట్గా ఉంటుంది కింద వైపు కూడా. అసలు మనకి ఇలాగా చేయటం వల్ల ఎక్కువ టైం కూడా పట్టదండి, ఎంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో గ్యాస్ స్టవ్ కూడా. ఇలాగ కింద వైపు కూడా క్లీన్ చేసుకుందాము. కింద ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకుందామండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మనం ఈ లిక్విడ్ అనేది ఒక బాటిల్లో వేసుకోవాలి. ఇలాగ క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది కాలింగ్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్లో వేసుకొని కూడా స్ప్రే చేసుకోవచ్చు. మనకి పని అనేది తగ్గిపోతుంది. ఇలాగ వేస్ట్ చేసుకోవటం వల్ల ఎప్పటికప్పుడు గ్యాస్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. చేత్తో చల్లటం ఇసుగ్గా ఉంటుంది కాబట్టి ఇలాగ బాటిల్లో వేసుకొని స్ప్రే చేస్తే వంట చేసుకున్న వెంటనే ఇలాగ చేసుకోండి. ఎంతో ఈజీగా ఉంటుంది. వంట చేసిన తర్వాత గ్యాస్ కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. కిచెన్లో గ్యాస్ స్టవ్ దగ్గర కూడా స్మెల్ లేకుండా బాగుంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే. చూసారు కదా ఎంతో ఈజీగా క్లీన్ అయితే చేసుకున్నాము. నీట్గా ఉంది కదా. ఇప్పుడు ప్లేట్లు స్టాండ్లు అవన్నీ పెట్టేసుకున్నాము. అంతేనండి, చూసారు కదా గ్యాస్ స్టవ్ ఎంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.